అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. చూడ ముచ్చటైన జంట అన్నారందరూ. అదే ఆనందంలో హనీమూన్కు కూడా వెళ్లారు. అంతలోని ఊహించని ఘటన. భర్త హత్యకు గురయ్యాడు. భార్య కనిపించకుండా పోయింది. అసలేం జరిగింది? ఏకంగా 3 రాష్ట్రాల్ని కుదిపేసిన ఈ హత్య కేసులో చిక్కుముడులు ఒక్కొక్కటిగా వీడుతున్నాయి. అలా వీడే కొద్దీ కళ్ళు చెదిలే ట్విస్టులు బయటకొస్తున్నాయి. జంట చూడముచ్చటగా ఉంది కదా. ఈమె పేరు సోనం, వరుడి పేరు రాజా రఘువంశీ. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేస్తోంది రాజా రఘువంశీ కుటుంబం. తెలిసిన వాళ్ల ద్వారా సోనం సంబంధం వచ్చింది. పెద్దలు కూర్చుని మాట్లాడుకున్నారు. పెళ్లి నిశ్చయించారు. సోనంకు రాజా నచ్చాడు. పెళ్లికి అంగీకరించింది. అలా మే 11న సోనం రాజా పెళ్లి ఘనంగా జరిగింది. మే 20వ తేదీన ఇద్దరు హనీమూన్కు వెళ్లారు. మేఘాలయలోని కొన్ని ప్రాంతాల్లో పర్యటించారు. 22వ తేదీన ఓ బైక్ అద్దెకు తీసుకుని మౌలాకియాత్ అనే గ్రామానికి చేరుకున్నారు. అక్కడే వారి ఆచూకీ గల్లంతయింది. రంగంలోకి దిగిన పోలీసులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించగా 11 రోజుల తర్వాత రాజా మృతదేహం లభ్యమైంది. అతన్ని హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. అదే టైంలో ఓ తెల్ల జాకెట్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. సమీపంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించారు. ఆ వైట్ జాకెట్ను సోనం ధరించినట్లు గుర్తించారు. వైట్ జాకెట్ పై కూడా రక్తపు మరకలు ఉండడంతో సోనం కూడా హత్యకు గురై ఉంటుందని అనుమానించారు. కానీ ఎంత వెతికినా సోనం ఆచూకీ దొరకలేదు. దీంతో హనీమూన్ మర్డర్ హ్యాష్ట్యాగ్ పేరిట సోషల్ మీడియాలో ఈ వార్త తెగ వైరల్ అయింది. స్వయంగా ముఖ్యమంత్రి దీనిపై స్పందించి ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించడం సంచలనంగా మారింది. ఎందుకంటే ఇది పర్యాటక రంగాన్ని ప్రభావితం చేసే కేసు. అందుకే సీఎం స్పందించాల్సి వచ్చింది. పోలీసులతో పాటు సీఆర్పీఎఫ్ బలగాల్ని కూడా రంగంలోకి దించి సర్చ్ ఆపరేషన్ కొనసాగించారు. ఓవైపు పోలీసులు ఇలా గాలిస్తుండగా మరోవైపు ఇండోర్లోని సోనం నివాసానికి ఓ కాల్ వచ్చింది. సోనం సోదరుడు ఫోన్ లిఫ్ట్ చేశాడు. ఆ కాల్ చేసింది ఎవరో కాదు, స్వయంగా సోనం. తను ఉత్తరప్రదేశ్లోని గాజీపూర్ హైవే వద్ద ఓ దాబాలో ఉన్నట్టు ఆమె తన సోదరుడికి వెల్లడించింది. దీంతో ఆమె బతికే ఉందన్న విషయం ఆ కుటుంబానికి తెలిసొచ్చింది. ఆ టైంలో ఆమె దగ్గర ఎవ్వరూ లేరు. సోనం ఏడుస్తూ అలానే కూర్చుంది. దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్కు వెళ్లమని కుటుంబ సభ్యులు ఆమెకు నచ్చజెప్పారు. సోనం అదే పని చేసింది. ఈ విషయాన్ని దాబాలో పనిచేస్తున్న యాదవ్ అనే కుర్రాడు కన్ఫర్మ్ చేశాడు. ఎందుకంటే సోనం మాట్లాడింది యాదవ్ ఫోన్లోనే. పోలీసులొచ్చి సోనంను అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షలు నిర్వహించి పోలీస్ స్టేషన్కు తరలించారు. అయితే ఆమెతో పాటు మధ్యప్రదేశ్లో మరో 3 అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. సోనం రాజ్ మిస్ అయిన టైంలో వాళ్లతో పాటు మరో 3 వ్యక్తులున్నారు. వాళ్లే విక్కీ, ఆకాష్, ఆనంద్. అసలు వీళ్లు 3 ఎవరు? సోనంకు రాజ్ కుష్వా అనే స్నేహితుడున్నాడు. అతడు సాధారణ స్నేహితుడు కాదు, సోనంకు రహస్య స్నేహితుడు. ఇద్దరికీ సంబంధం ఉంది. అతడి సహాయంతో సోనం తన భర్తను వదిలించుకోవాలనుకుంది. అనుకున్నదే తడవుగా విక్కీ, ఆకాష్, ఆనంద్ను రంగంలోకి దించారు. సోనం భర్తను హత్య చేసేందుకు తాము సుపారీ తీసుకున్న విషయాన్ని 3లో ఒకరైన ఆనంద్ పోలీసులకు వెల్లడించారు. దీంతో ఒక్కసారిగా అంతా షాక్ అయ్యారు. మొత్తం వ్యవహారానికి కేంద్ర బిందువు సోనం అనే విషయాన్ని పోలీసులు నిర్ధారించారు. అయితే సోనం కుటుంబ సభ్యులు మాత్రం ఈ విషయాన్ని అంగీకరించడం లేదు. సోనంను అక్రమంగా ఇరికిస్తున్నారని, సీబీఐ విచారణ జరిపించాలని ఆమె తండ్రి డిమాండ్ చేస్తున్నారు. సోనం ఎప్పుడూ తన సోదరుడితోనే ఉంటుందని, ఆఫీస్కు కూడా సోదరుడితో వెళ్లి వస్తుందని అంటున్నాడాయన. ఎవరో కావాలనే తన కూతుర్ని ఇరికిస్తున్నారని, పోలీసులు అబద్ధాలు చెబుతున్నారని ఆయన ఆరోపిస్తున్నాడు. మరోవైపు కొడుకును కోల్పోయిన రాజా రఘువంశీ తల్లి ఈ ఘటనపై స్పందించారు. తన కొడుక్కి ఏ పాపం తెలియదని, శత్రువుల్లేరని ఆమె అంటున్నారు. తన కొడుకు శరీరంపై కత్తిపోట్లు ఉన్నట్టు పోలీసులు చెప్పారని, ఈ హత్య కేసును త్వరగా సాల్వ్ చేయాలని ఆమె కోరుకుంటున్నారు. సోనం నోరు విప్పితే తప్ప ఈ కేసు కొలిక్కి రాదు.